ఇక్కడ మీకు ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఇది అధికారుల పాలన నడుస్తుంది ఇక్కడ చుట్టూ క్వార్టరీ వచ్చేసింది వైఫై లాగా క్వార్టరీ ఉంది ఆ క్వార్టరీ దాటి వెళ్ళట్లేదు అని మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మన ఇద్దరమే నేను ఈ విషయం ఒకటేంటంటే ఇవాళ వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది గాని రంగుల ఇష్యూ గాని ఇళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులు గాని అట్లాగే కరెంటు బిల్లుల గురించి గాని ప్రజల సమస్యల ఇష్యూస్ అట్లాగే ఉద్యోగుల సమస్యలు గాని మనమే కొన్ని వందల వీడియోలు చేస్తుంటాం మన డిబేట్ లోనే చేస్తాం జగన్ దగ్గరికి ఎందుకు పోలాది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది కదా అంటే పొగిడినే వెళ్తున్నాయి గాని ఈ ప్రశ్న వేసిన వెళ్ళట్లా ఆయన దగ్గరికి ఇప్పుడు వీళ్ళ బాధ కూడా అదే ఎమ్మెల్యేల బాధ కూడా అంటే వీళ్ళకి కూడా మరి సలహాలు ఇచ్చారో లేదంటే ఇస్తే ఆయన దాకా వెళ్ళలేదు కాకపోతే తప్పు అయితే ఎందుకు జరిగిందంటే సీఎంఓని సరిగ్గా నడపలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వైఫల్యాలు ఒప్పుకోవాలి ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు అంటే సమస్య ఒకటేనండి మొట్టమొదటిసారి సీఎం అయ్యాడు అవును సీఎం అయిన తర్వాత అంతకుముందు ఏ అధికారులు అయితే పెద్దోళ్ళుగా కనిపించారు వాళ్ళు వచ్చి చేతులు కట్టుకుని నుంచుని సార్ ఎట్లాగండి అంటే ఫీలింగ్ వచ్చేస్తుంది అక్కడి నుంచి మన పక్కన ఉన్నోడితో చెప్పడం మానేసి అధికారితో చెప్పిన దాన్ని ఓకే కానీ అని చెప్తుంటాం చంద్రబాబు గారు ఇదివరకు అదే చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది 2004 అప్పుడు 95 2004 మధ్యలో చంద్రబాబు గారి అధికారుల పాలన నడిచేది